ఎర్లీ 30స్లో ఎర్లీ 40స్లో అందరిలో ఇంటికి ఒక డయాబెటిక్, బీపీ అండ్ కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. సో ఏం చేంజ్ అయింది వీళ్ళలో? ఇప్పుడు ప్లాస్టిక్ అంటే క్యాన్సర్ అని అనుకుంటారు. అవును, ప్లాస్టిక్ అంటే ఓన్లీ క్యాన్సర్ కాదు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, మోకాలు నొప్పి అన్నీ. అంటే బాడీలో వచ్చే ఎన్ని సమస్యలకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఒక మందు ఎన్నో దానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఆరం మెటాలికం అనేసి ఒక మందు ఉంటుంది. ఇది మేము బంగారం నుంచి ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఎక్కడిది? జర్మనీదే. ఫోక్స్ వ్యాగన్ ఉంది, అది కూడా జర్మనీదే. హోమియోపతి కూడా జర్మనీలో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హోమియోపతి అంటే ఏంటి, అది ఎక్కడ పుట్టింది, మన ఇండియాదేనా, ఇదంతా ఒకసారి ఎలాబరేట్ చేసి చెప్తారా? ఆయుష్ అని వర్డ్ విన్నారా మీరు? AYUSH. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. నమస్తే సార్. నమస్తే మేడం. సో ఇప్పుడు అందుకేనా మరి పల్లెటూళ్ళలో వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారంటాం, కానీ ఈరోజు ఒక క్యాన్సర్ హాస్పిటల్ బయటికి వెళ్తే మనకు తెలుసు ఫేమస్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఆ బయట అక్కడ పడుకున్న వాళ్ళు మొత్తం పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళ వేషం బట్టి మనకు తెలుసు పల్లెటూరు నుంచి క్యాన్సర్ పేషెంట్లు. ఎందుకంటే పెస్టిసైడ్ వాళ్ళే కడతారు కదా పాపం, మనమైతే పోయి కొట్టాం కదా. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండు, ఆయనకు అస్తమా ప్రాబ్లం ఉండే. పల్లెటూర్లో నేను నారాయణపేట పోతా నెలకు ఒకసారి. ఓకే, నారాయణపేట అనేసి ఒక డిస్ట్రిక్ట్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, అది ఎండింగ్ డిస్ట్రిక్ట్ తెలంగాణకి. ఆ డిస్ట్రిక్ట్ తర్వాత యాదగిరి స్టార్ట్ అవుతుంది, కర్ణాటక. అయితే ఆడికి పోతే ఒక పేషెంట్ వచ్చిండు నా దగ్గర. ఏం పేషెంట్ అంటే అస్తమా పేషెంట్. ఆ పేషెంట్ ఇప్పుడు ఊరికి పోతే వాళ్ళందరూ ఏం పని చేస్తారు? ఇదే పొలాల్లో పని చేస్తాం అంటే వీళ్ళ భూమిలు కూడా ఉండవు, వేరే ఉన్న దగ్గర వీళ్ళు పనిచేస్తారు. అయితే ఏమైపోయింది, ఆ పేషెంట్కి అస్తమా ఎన్నో ఏండ్ల నుంచి తగ్గుతలేదు. అయితే మందు అలవాటు ఉందా అని చెప్పినా నేను. మందు అలవాటు లేదు. మందు అంటే తాగుడు అలవాటు ఉందా అంటే లేదు. కాదు, మందు కొట్టుడు అలవాటు ఉందా అని అడిగిన. రోజు కొడతా అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పేషెంట్కి మనం మందు ఇచ్చినాక తగ్గింది, వాళ్ళకి మాస్క్ కట్టుకోవాలని కూడా తెలియదు, వాళ్ళకు అవేర్నెస్ లేదు. ఈ పేషెంట్కి తగ్గింది. ఈ పేషెంట్కి తగ్గితే పొలాల్లో పనిచేసేటోళ్ళు చాలామంది వచ్చిండ్రు నెక్స్ట్ విజిట్కే, 40 మంది 50 మంది. వాళ్ళందరికీ హోమియోపతి మందుతోటి తగ్గింది. సో అట్లా ఇది హోమియోపతి తోటి అయితే తగ్గింది సరే, కానీ వీళ్ళే పెస్టిసైడ్ కొట్టుడు వల్ల వీళ్ళకే ఫస్ట్ నాశనం అవుతుంది. అంత ఎందుకు, మొత్తం దేశంలో ఇప్పుడు తెలంగాణ ఉంది. తెలంగాణలో ఎక్కువ ఎకనామీ నడిచేది సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీ అంటే కార్పొరేట్, ఐటీ, జాబ్లు, బ్యాంకులు, రైల్వే సర్వీస్. ఇప్పుడు నేను పేషెంట్కి మందు ఇస్తా, నా కన్సల్టేషన్కి నేను ఛార్జ్ చేస్తా. డెవలప్ స్టేట్ తెలంగాణ ఒక రకంలో చూసుకోండి. మెట్రో సిటీ ఉంది కదా మనది. అయితే మన స్టేట్ కూడా డెవలప్డ్ ఉంటుంది. ఎక్కువ గవర్నమెంట్కి ట్యాక్సులు పోయేది సర్వీస్ ఇండస్ట్రీ వల్ల. అర్థమైంది కదా? అట్లా 3 ఇండస్ట్రీలు ఉంటాయి బేసిక్గా. ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ మ్యానుఫ్యాక్చరింగ్, థర్డ్ ఏమో సర్వీస్. ఇప్పుడు మనది సర్వీస్ ఇండస్ట్రీ. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలు కూడా ఉంటాయి కదా ఎక్కువ. ఇప్పుడు బండ్లు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి? చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. అన్నీ మారుతి, గీరుతి అన్నీ చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. దాన్ని బాస్టన్ ఆఫ్ ఇండియా అని చెప్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ తోటి వచ్చే ఆ పొల్యూటెంట్స్కి ఆ రీజన్లో వేరే రోగాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ సర్వీస్ ఇండస్ట్రీ కూర్చొని పనిచేస్తారు అందరు. అందుకే ఏం రోగాలు వస్తాయి వీళ్ళకు? వెరికోస్ వెయిన్స్ వస్తాయి, నడుము నొప్పి వస్తుంది, పాయిల్స్ వస్తుంది, ఇవి వస్తాయి. ఇప్పుడు అదే అగ్రికల్చర్ అంటే ఏ స్టేట్ వస్తుంది మీ మైండ్లో? పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానా 90% ఎకానమీ అగ్రికల్చరే పంజాబ్లో. అంటే మీరు ఏ సినిమా కూడా పంజాబ్లో షూటింగ్ అవుతుంది అంటే మీకు పొలాలే కనిపిస్తాయి. అవును, కరెక్ట్. ఎందుకంటే 90% జనాభా అగ్రికల్చరే అక్కడ చేసేది. అంటే మన దేశం నడిపించేది రైతునే అంటాం కదా. రైతు ఒకటి, ఇంకోటి రైతులు సైన్య ఉన్నవాళ్ళు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి చెప్పిండనమాట, జై జవాన్ జై కిసాన్ అనేసి. ఎందుకంటే వీళ్ళిద్దరే మన దేశం నడుపుతుర్రు. కరెక్ట్. ఇప్పుడు ఎక్కువ ఉండేది అగ్రికల్చర్ ఎక్కడ? పంజాబ్లో ఉంటుంది. 90% వాళ్ళ ఎకనామీనే అగ్రికల్చర్. చాలా కేసులు క్యాన్సర్వి ఉండేటివి కూడా అక్కడే. ఒక ట్రైన్ పోతుంది పంజాబ్ నుంచి జైపూర్కి, ఒక ట్రైన్ పోతుంది రోజు. ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్. ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్ అంటే ముద్దు పేరు.
ఓకే ఓకే దాంట్లో వెళ్ళేటోళ్ళు వచ్చేటోళ్ళు దాని పేరే క్యాన్సర్ పేరు పెట్టిండ్రు. పేషెంట్స్ వస్తారేమో. ఎందుకంటే పేషెంట్లు ఈడికెళ్ళి ఆడికి పోతారు ట్రీట్మెంట్ కోసం, మళ్ళా రిటర్న్ వస్తారు. ఓకే ఓకే సో అట్లా ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్ అని పడిపోయింది. అట్లా పేషెంట్లకు ఏం తెలియదు అంటే, పేషెంట్లే కాదు జనాలకు ఏం తెలియదు అంటే, ఇప్పుడు మనము ప్రతి ఫంక్షన్కి పోయినప్పుడు కొత్త ఆభరణాలు వేసుకోవాలి. ప్రతి ఫంక్షన్కి పోయినప్పుడు కొత్త ఆభరణం వేసుకోవాలి మనం, లేకపోతే మన ఇజ్జత్ పోతుంది. అవునా కాదా? అట్లా అనుకుంటారు కదా. ఒక్కటే ఆభరణం పెళ్లిలో మీ అమ్మ వేసిందే వేసుకుంటున్నాం అంటే నా ఇజ్జత్ పోతుంది కదా. ప్రతిసారి నేను కొత్తవి వేసుకోవాలి. అయితే నేను ఏం చేస్తాను, నేను బేగం బజార్ పోతా, ఆడ ఏదో ఆభరణం దుకాణం ఉంటుంది, మన దగ్గర పోయి 1 గ్రామ్ గోల్డో ప్లాస్టికో మేడం సేమ్ అట్లానే కనిపిస్తుంది అనేసి వాడు చిప్కాయి చేస్తాడు. మీరు ఇది తీసుకుంటే 8 లక్షలు, ఇది నా దగ్గర కొంటే 4,000. దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది, మెటల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఏం చేస్తాం తర్వాత, అది మొత్తం చూర వేసి డస్ట్బిన్లో వేస్తాం. ఇది మొత్తం ఏడిపోతుంది, మళ్ళీ అల్టిమేట్లీ మన ఫుడ్ చైన్లోనే వస్తుంది కదా. అంతే అంటే ప్రతి దానికి అట్లనే. అంటే మనకు లో క్వాలిటీ బట్టలు, సింథటిక్ చీరలు వేసుకుంటాం. అవునా కదా? ప్యూర్ కాటన్, ప్యూర్ సిల్క్ చాలా కాస్ట్లీ, తక్కువకి పని అవుతుంది. మళ్ళీ ఫుడ్ ఏమో మొత్తం ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేస్తారు, అది కూడా తక్కువ కాబట్టి. పేపర్ ప్లేట్, ఇంతకు ముందు మన ఇంట్లో దావత్ అయితే ఇస్తరాకులు పత్తళ్ళు ఉంటుండే. ఇప్పుడు వాడు కంపెనీ వాడు ఏం చేస్తుండు, ప్లాస్టిక్ ప్లేట్ ని పత్తల్ కలర్ పెయింట్ వేస్తుండాడు. అంటే ప్లాస్టిక్ ప్లేటే కానీ కవర్ అది నోము ఇస్తారు కదా, నోము ఇస్తారు కదా, పాన్ సుపారీ పెట్టేసి ఇస్తారు. అవును, ఆ పాన్ కూడా ప్లాస్టిక్ దొరుకుతుంది ఇప్పుడు. అర్థమవుతుంది. అంటే ప్లాస్టిక్ అంతా రావడం వల్ల ఇవన్నీ ప్రాబ్లంలు అవుతున్నాయి. ప్లాస్టిక్, పొల్యూషన్, పెస్టిసైడ్, ఇవి 3 మనం లైఫ్లోకి వెళ్ళి తీయలేము అనేసి ఇట్లా అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం జబ్బులు మేనేజ్ చేసుకుంటే బతికేయాలా? జబ్బులు మేనేజ్ చేసుకోవడం బతుకుడు కాదు. ఇప్పుడు ఈ జబ్బులు పోవాలంటే మనము ఆర్గానికే కావాలి నాకు అంటే ఆర్గానిక్ దొరుకుతాయి కదా. ఇప్పుడు రైతు ఏమంటాడు, నాకు నువ్వు ఇప్పుడు 15 కిలో కావాలి నాకు పంట. ఇప్పుడు పెస్టిసైడ్ లేకుండా ఎట్లా, పెస్ట్లు వస్తాయి కదా. అందుకే బయో పెస్టిసైడ్లు కూడా ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంటుంది కదా, బయో పెస్టిసైడ్లు కూడా ఉంటాయి, బయో ఫర్టిలైజర్లు కూడా ఉంటాయి. అవి వాడితే కూడా పంట సేమ్ వస్తుంది. సో వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు నేను డాక్టర్ బై, నేను ఇట్లా మాట్లాడుతుంటే జనాలకేం, అరే ఏం మాట్లాడుతున్నావు, రోగం వచ్చినాక ఎట్లా తగ్గుతుంది అది చెప్పు పోయి, ఇవన్నీ ఎందుకు చెప్తావు అని అంటారు. అంటే రాకుండా చూసుకోవడమే పెద్ద పరేషానీ కదా. అవును, రాకుండా చూసుకుంటే ఇవన్నీ పరేషానీలే రావు కదా. ఎంతమంది డాక్టర్లు ఇట్లా ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటే మనం చెప్తే కూడా జనానికి వినే ఓపిక కూడా ఉండదు. అరే మోకాలు నొప్పి ఉంది, ఇప్పుడే తగ్గాలి, క్లినిక్ బయటికి పోయినప్పటి వరకు తగ్గాలి, ఏం చేయాలి చెప్పు అని చెప్తారు. సో హోమియోపతికి వేరే డిపార్ట్మెంట్స్కి ఏదైనా డిఫరెన్స్? పేషెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి మీ దగ్గరకు వచ్చినప్పుడు? పేషెంట్ ఏ డాక్టర్ దగ్గర పోయినా ఒకటే. ఇప్పుడు పేషెంట్ నాకు చెప్పిండు, వేరే డాక్టర్ అంటే కొందరు చెప్తారు, మ్యాక్సిమం చెప్పరు. కొందరు ఏం చెప్తారు, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చిండు, షుగర్ వాల్యూ HbA1c 13 ఉంది, 13 ఉంది, 13 ఉంది HbA1c, షుగర్ వచ్చేసి 350 చిల్లర ఉంది. ఆయనకు నేను ఒకటి చెప్పిన, దేకో సార్ ఆప్కు ऐसा ప్రాబ్లం హై. ఇప్పుడు పేషెంట్కి రోజు 2 పూటల మటన్ చికెన్ కావాలి, आप ऐसा नहीं खाना, आप बिरयानी बाहर की हफ्ते में 4 बार नहीं खाना, आप घर का खाना अच्छा खाओ. ये सब नको बोलो डॉक्टर साहब. पेशेंट इदे 4 गोलियां और ज़्यादा लिखो. ఇంకో 4 ఎక్కువ రాయి, నేను ఇట్లానే ఉంటా అంటే ఇంకా ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఒకసారి బీపీ ఎక్కువ ఉంది పేషెంట్కి, 180/120 ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ అంటే మనం ఇచ్చే మందు, మేనేజ్మెంట్ అంటే మీరు ఈ ఫలానా పనులు చేస్తే మీకు పెరగదు రోగం, జర హెల్ప్ అవుతుంది. మనం పేషెంట్కి ఏం చెప్తాం, 5 కిలో తగ్గించుకోండి, 10 కిలో తగ్గించుకోండి. మనం అది తగ్గించుకోవడానికి కూడా ఏం చేయాలి అది కూడా చెప్తాం. ఉప్పు కారం ఎక్కువ తినకండి, ఉప్పు అయితే కంపల్సరీ కావాలి నాకు, లేకపోతే ముద్ద దిగదు. ఇంకా ఉప్పు ఫుల్ ఉండాలి. మా మొగోళ్ళకి రోషం అంటే అది ఉప్పుతోటి వస్తుంది.
లేదు సార్ బీపీ ఎక్కువ ఉంది, మళ్ళా ఏమైనా రక్తనాళ బర్స్ట్ అయిపోతే పరేషాని, పారాలిసిస్ అవన్నీ తర్వాత ఇప్పుడు మీరు మందు ఇచ్చి ఫస్ట్ బీపీ తగ్గించండి. ఎంత ఎక్కువ ఉంది అని పేషెంట్ నాకు అడుగుతుండే. అప్పుడు బీపీ ఎక్కువ ఉంది, నీకు ప్రాబ్లం అవుతుంది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే పేషెంటే అడుగుతాడు మనకు ఎంత ఎక్కువ ఉంది అనేసి అడుగుతాడు. అయితే మనం చెప్తాం 60 యూనిట్లో ఎక్కువ ఉంది కదా అంటే, 60నే కదా చటాక్, 60 అంటే అంతే, ఏముంది ఏం కాదు నడుస్తుంది అని అంటారు. అయితే ఆ ప్రివెన్షన్ ఎడ్యుకేషనే లేదు మనకు. అదే ఇప్పుడు సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జనరల్ మెడిసిన్ ఎట్లా సబ్జెక్టు, సర్జరీ ఒక సబ్జెక్టు, గ్యాస్ట్రోఎంటరాలజీ ఒక సబ్జెక్ట్, అట్లా ఇవన్నిట్లో ఎండీలు, ఎంఎస్లు, డిఎన్బిలు అన్నీ ఉంటాయి కదా. అట్లా సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనేసి కూడా ఒక ఉంటుంది. దాంట్లో కూడా ఎండి ఉంటుంది. అది ఎవరు చేయరు, ఎందుకంటే దాంట్లో మొత్తం ప్రివెన్షన్ గురించి ఉంటుంది. ఎవరు వినరు అనే దాని వల్ల ఉపయోగం లేదు. అది చేసి ఏం చేయాలి, ఎవరు వింటాడు, అంతే. అట్లా ఉంది పరిస్థితి. అయితే ప్రివెన్షన్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు వరకు రోగాలు వస్తూనే ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు డయాబెటిక్ మీ దగ్గరకు మెడిసిన్కి వచ్చారు, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వచ్చి అడుగుతారా అట్లా? అడుగుతారు ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అంటే పేషెంట్ని బట్టి తగ్గుతుంది. ఎట్లా అంటే కొందరు పేషెంట్లకు HbA1c 13 ఉంది, వానికి 6కి రావడానికి 1 year పడుతుంది. ప్రొవైడెడ్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ కొన్నప్పుడు ఎట్లా టర్మ్స్ అండ్ పట్ చెప్తాడు కదా వాడు, అట్లా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటాయి. ఏంది, నేను చెప్పేటట్టు తినాలి, నేను చెప్పేటట్టు పడుకోవాలి, నేను చెప్పేటట్టు ఎక్కువ దేని గురించి ఆలోచించొద్దు, ఎక్కువ స్ట్రెస్ దేని గురించి తీసుకోవద్దమ్మా మీరు అని చెప్తాను. లేదండి మా బాబు చదువుతలేడు, ఇంకా సెట్ కాలేదు. అరే సెట్ అయ్యేటప్పుడు అవుతాడు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తే ఏమైనా సెట్ అవుతుండా ఆడు, కాదు కదా. సో ఎవరి గురించి పట్టించుకోకండి. గీతాలో కూడా రాసి ఉంటుంది, ఫలితం గురించి ఆలోచించకు, కృష్ణుడే పని చెయ్యి. కృష్ణుడు ఏమన్నాడు, ఎవరి గురించి పట్టించుకోకపోయి నువ్వు నీ గురించి దేవుని గురించి ఆలోచించు, అంతే కదా. అది స్పిరిచువాలిటీ కదా. కొడుకు ఉన్నాడా, సిగరెట్ తాగుతుండా, నువ్వు ఎక్కువ ఆలోచిస్తే తాగుతాడు కదా. ఏం చేస్తావు ఆలోచించి. ఎవరి గురించి ఆలోచించకపోతే స్ట్రెస్ తగ్గుతుంది మనిషికి. మన గురించి స్ట్రెస్ ఏముండదు. మనకు బీపీ పెరిగినా 60నే పెరిగింది కదా ఏమవుతుంది అనేసి అంటాం. పిల్లల గురించి, మొగుడు గురించి, పైసల గురించి, అరే వాడు ఇట్లా అన్నాడు, ఇవన్నీ లేకపోతే స్ట్రెస్ ఉండదు. ఒకటి కరెక్ట్ తిండి తినాలి, కరెక్ట్ టైంకి పడుకోవాలి, ఎవరి గురించి ఎక్కువ పట్టించుకోవద్దు. ఇవి చేస్తే ఏ రోగం అన్నా తగ్గుతుంది, అవునా కదా. ఇప్పుడు పేషెంట్ ఏమంటాడు, సరే బాయ్ మేము మందులు వేసుకుంటాం, ఇవన్నీ చేస్తాం, మళ్ళీ తర్వాత వస్తుందా అని క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు తాగుడు ఉంది, సిగరెట్లు ఉన్నాయి, బర్గర్లు ఉన్నాయి, పిజ్జా ఉంది, నైట్ మొత్తం నెట్ఫ్లిక్స్ ఉంది, ఇవన్నీ ఉండడం వల్లనే మనకు రోగాలు వచ్చినాయి కదా. మళ్ళీ తగ్గినాక మళ్ళీ వస్తాయి కదా. ఇవి చేసుడు వల్లనే వచ్చినాయి కదా. ఇప్పుడు మనం పోయి ఓ 2 కిలో అరటి పండు తీసుకొని రావాలి, ఎవరి దగ్గర బండి మీదకి వెళ్ళి కొనేసి తీసుకొని రావాలి. ఆ బండికి 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, మనం బండి తీసుకొని పోతాం కదా. అదే మనం పైదలు పోతే మనకు 10,000 స్టెప్స్ అవుతున్నాయా లేవా అని చూసుకునే అవసరమే పడదు కదా. ఇప్పుడు 10,000 స్టెప్స్ వచ్చింది, అవును. మనకు 10,000 స్టెప్పులు నడవాలనేసి మనకు తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఎవరైతే తీసిండు కదా వానికి కూడా ఇంకా తెలియదు, వాడు తీసిండు 10,000 నడు, డైలీ నడు, ఆ నడువుడు చూసుకోవడానికి నాది కొను. అర్థమైంది. ఒక పేషెంట్కి 5,000 కూడా సరిపోతుంది, ఒక పేషెంట్కి 7,000 సరిపోతుంది, కొందరికి 20,000 కూడా సరిపోదు. ఇప్పుడు మెటబాలిజం చాలా స్లో ఉంది ఒక మనిషిది. వాడు 10,000 చేసినా బక్కగా వాడు. ఓకే. వాడు 20,000 నడవాలి, కానీ వాడేమో 10,000 అయిపోయింది సంతోషపడతాడు, అవునా కాదా. సో ఆ 10,000 మీరు మైండ్లో పెట్టుకోకండి. ఎక్కడెక్కడ ఫిజికల్ యాక్టివిటీ చేయొచ్చు మీరు చేయండి ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. డబ్బులు ఇచ్చి డెడికేటెడ్ టైంలో ఫిజికల్ యాక్టివిటీ చేసే అవసరం లేదు. థ్రెడ్మిల్ మీద నడుచుడు వేరే ఉంటుంది, పార్క్లో నడుచుడు వేరే ఉంటుంది, కరెక్ట్ కదా. న్యాచురల్ ఎన్వైరన్మెంట్లో నడుచుడు వేరే ఉంటుంది, థ్రెడ్మిల్ మీద నడుచుడు వేరే ఉంటుంది. సో న్యాచురల్ మీరు ఎప్పుడు వరకు అవుతుంది అప్పుడు వరకు చేయండి ఫిజికల్ యాక్టివిటీ. మీకు 6 గంటలు నిద్ర సరిపోతుంది అనేసి ఒక రీసెర్చ్ వస్తుంది ఇవాళ. మళ్ళీ 15 రోజులకి ఎవరైతే వీన్ కాంపిటీటర్ ఉంటాడు కదా రీసెర్చ్ తీసినాడు, వాడు 8 గంటలు కావాలనేసి ఇస్తాడు. మీరు అర్థం చేసుకోండి మీ బాడీకి ఎంత కావాలి, అవునా కాదా. ఇప్పుడు ఒక రీసెర్చ్ ఆర్టికల్ వస్తుంది ఇవాళ హిందూలో వస్తుంది, కాఫీ శరీరానికి మంచిది అనేసి.
వారం తర్వాత టైం సోడా వేస్తాడు, కాఫీ ఏమో శరీరానికి చెడ్డడు అనేసి. సో అట్లా అయితేనే ఉంటాయి. మీకు ఏది సుఖం ఇస్తుంది, మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, మీ హెల్త్కి ఏది మంచిది మీరు అర్థం చేసుకోండి. అదే మీ బాడీ ప్రకృతి, అది మీ బాడీ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు పేషెంట్ వస్తే మనం అడుగుతాం ఐస్ క్రీమ్లు ఇష్టమా, కారం ఇష్టమా, అన్నీ అడుగుతాం. సో అది మీరు అర్థం చేసుకోండి, మీకు సుఖం దేంట్లో వస్తుంది అది అర్థం చేసుకోండి. ప్లస్ కొన్ని బేసిక్స్ ఉంటాయి లైఫ్ పాటించేటివి, అవి పాటించండి. మీకు రోగాలు ఉంటే పోతాయి, ఒకవేళ లేవు అంటే రావు ఇంకా. ఓకే అట్లా. ఓకే. ఇప్పుడు హోమియోపతిలో మీకు ఎక్కువ పేషెంట్స్ వచ్చేది ఏ జబ్బుల వాళ్ళు వస్తారు? ఇప్పుడు హోమియోపతికి ఎప్పుడు వస్తారంటే ఎక్కడికి పోయి తగ్గకపోయినా హోమియోపతికి వస్తారు. లాస్ట్ ఆప్షన్ వస్తాడు. ఇప్పుడు తలనొప్పి అవుతాడు ఒక మనిషికి, ఆడు ఏం చేస్తాడు, దుకాణానికి పోతాడు, మెడికల్ షాప్కి, అన్న తలనొప్పి అవుతుంది గోళీ అంటాడు, 5 రూపాయలు ఇస్తాడు, వేసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే పోతాడు, మళ్ళీ అవుతుంది తలనొప్పి, పోయి మళ్ళీ కొన్ని రోజులు కాదు, వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, 10 రోజులు అయినాక మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతాడు, దాంతో తగ్గదు ఇంకా. అది 500 mg అది గోళీ, ఇప్పుడు 650 వాడాలి, 500. ఇప్పుడు సరిపోయింది కదా బాడీకి, ఇంకా అనేసి బాడీ అడుగుతుంది కదా, అప్పుడు అది పనిచేయదు, మళ్ళీ అది పోయి ఇంకో గోళీ అవుతుంది, మళ్ళా 2-3 నెలలు అయిపోతాయి ఇట్లానే, ఇంకా తలనొప్పి వస్తూనే ఉంది. తలనొప్పి వస్తుందంటే ఏదో పల్లెటూరులో ఉంటాడు పెదన్న, ఏం చేస్తాడు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతాడు. ఆర్ఎంపీ డాక్టర్కి చెప్తాడు, అరే తగ్గుతలేదన్నా అంటే మళ్ళీ ఆయన మందులు ఇస్తాడు, మళ్ళీ కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ ఆయనతో కూడా తగ్గకపోతే మళ్ళీ ఇంకో పెద్ద డాక్టర్కి డిస్ట్రిక్ట్కి పోతాడు. ఇక్కడ కూడా ఏమవుతుంది ఇప్పుడు అనేసి ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గర పోయిండు. ఎన్ని ఇయర్స్ తర్వాత, 1.5 years ఊర్లో అక్కడ ఇక్కడ దోసగాలు చెప్తే ఈ మందు ఆ మందు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గర వచ్చిండు, ఇప్పటికీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డాక్టర్ సీదా ఒకటి చెప్తాడు, బాబు నీకు 1.5 సార్లు నుంచి మైగ్రేన్ ఉంది, నీకు తలనొప్పి అవుతుంది కదా, అవుతుంది, వన్ సైడ్ అవుతుంది కదా, అవుతుంది, తలనొప్పి వస్తే వాంతులు వచ్చేలాగా అవుతుంది కదా, అవును అవుతుంది, ఎండలో పోతే ఎక్కువ అవుతుంది కదా, అవుతుంది, కోప్పడితే ఎక్కువ అవుతుంది కదా, నీకు మైగ్రేన్ ఉంది, నీకు మొత్తం లైఫ్ తగ్గదు, నువ్వు మొత్తం లైఫ్ గోళీలు వాడాలనేసి మంచిగా స్టాంప్ వేసి ఇచ్చేస్తాడు ఆయనకు, ఈ గోళీ వాడు అనేసి. ఇప్పుడు తెలిసింది ఆయనకు మైగ్రేన్ ఉందని. ఓకే, 1.5 సార్లు తర్వాత, అరే నా ఇప్పుడు తగ్గదంటుండు కదా, ఏం చేద్దాం, ఒకసారి న్యూరోలజిస్ట్ని కూడా కలుద్దాం అనేసి మళ్ళీ న్యూరోలజిస్ట్ పోతాడు, మళ్ళీ ఆయన కూడా అదే రాసిస్తాడు, బ్రాండ్ నేమ్ చేంజ్ చేసి అదే గోళీ రాసిస్తాడు, వాడుకు బాబు ఇట్లానే నడుస్తుంటుంది అనేసి. మళ్ళీ ఎవరో ఏదో దోశ చెప్తాడు, అరే హోమియోపతికి పోతే తగ్గుతుందిరా, ఇన్ని తిరిగినావు కదా, ఏదో చీకట్లో రాయి ఇట్లా పోయి ఒకసారి కలు. ఇప్పుడు ఈయన వస్తాడు, డాక్టర్ సాబ్ నాకు 3 ఏళ్ళ నుంచి బాధపడుతున్నా, తలనొప్పి అవుతుంది, దాంతో మెడ నొప్పి అవుతుంది, నిద్ర వస్తలేదు, పిల్లలు పరేషాన్ చేస్తున్నారు, పడుకుందామని అనుకుంటే మా వాడు చిన్నోడు వాడు ఏడుస్తాడు, మళ్ళీ లేవాలి, ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుంది అని ఇవన్నీ అంటాడు కదా. ఇవన్నీ మనం రాసుకొని మనకి మందిస్తాం, 2-3 నెలల్లో సట్టన్ గాయమైపోతుంది, మళ్ళీ రాదు. అయితే ఈడు ఫస్టే వస్తాడు అంటే వారంలో తగ్గుతుంది, లేకపోతే జర టైం పడుతుంది. అట్లా అన్ని రోగాల వాళ్ళు వస్తారు, ఇట్లా లాస్ట్కి వస్తారు. ఎందుకంటే అవేర్నెస్ తక్కువ ఉంది, ఎందుకంటే దీన్ని ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ లాగా కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం కూడా చాలామందికి అంటే చిన్న జబ్బు నుంచి పెద్ద జబ్బు అంటే క్యాన్సర్ వరకు కూడా క్యూర్ చేస్తున్నాం అంటున్నారు. అయినా కూడా జనాలు లాస్ట్ ఆప్షనే పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? తెలియదు జనాలకు. ఇప్పుడు ఈయన కూడా అట్లనే తెలిసింది కదా, అట్లనే తెలుస్తుంది, లాస్ట్కి తెలుసు. అంటే హోమియోపతి అంటే ఒక మందు అంటే కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆయుర్వేదం డాక్టర్లు ఉంటారు కదా, 5.5 ఏళ్ళు చదువుకుంటారు కదా, దాని తర్వాత దాంట్లో కూడా సర్జరీ చేస్తారు. యునాని డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా 5.5 ఏళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళు కూడా దాని తర్వాత మాస్టర్స్ చేస్తారు కదా. అట్లనే హోమియోపతి డాక్టర్లు కూడా ఉంటారు, సిద్ధ డాక్టర్లు కూడా ఉంటారు. ఇంత మనం చదివినాక కూడా జనాలకు ఏమనిపిస్తుంది, చెట్ల మందు అని అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏం చదవరు, వీళ్ళకి ఏం ఉండదు అని వాళ్ళకు ఇంకా తెలియదు. వాళ్ళకు ఇవి ఇంత రికగ్నైజ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, ఇన్ని కాలేజీలు ఉంటాయి, ఇన్ని చదువులు ఉంటాయి, వాళ్ళకు ఇంకా అవేర్నెస్ లేదు. అంటే ఇంత పెద్ద జబ్బుని ఇది ఎట్లా తగ్గిస్తుంది అనేసి వాళ్ళకు అనిపిస్తుంది అట్లా. ఓకే, అట్లా ఉంది. సో అవేర్నెస్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తుంది బాగా. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, ఇంతకుముందు మా రిజిస్ట్రేషన్, ఇప్పుడు
రిజిస్ట్రేషన్ మాది ఎక్స్పైర్ అవుతుంది ఎవ్రీ 5 years 8 years 10 years మనం రిజిస్ట్రేషన్ మళ్ళీ పోవాలి, మళ్ళీ వెరిఫై చేసుకొని డాక్యుమెంట్లు మళ్ళీ 5 years 10 years అట్లా ఇస్తారు. ఇంతకుముందు పోతుంటే ఒక చిన్న ఈ రూమ్లో మళ్ళీ 4 రూమ్లు అవుతాయి, మళ్ళీ 4 రూమ్లు అవుతాయి. అంత చిన్న రూమ్ డిపార్ట్మెంట్ ఉంటుండే, మొత్తం తెలంగాణ మొత్తం ఏపీ ఉండే అప్పుడు. ఒక్కడు ఇద్దడు ఉంటుండే ఎంప్లాయీలు. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంది, దాంట్లో 100 మంది పనిచేసేటోళ్ళు ఉన్నారు. ఓకే. అయితే గవర్నమెంట్ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఓకే, ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది చాలా. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తేనే ఏదన్నా పని అవుతుంది, లేకపోతే కాదు. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్, ఇప్పుడు యోగా అయింది, మొత్తం వరల్డ్ యోగా డే. ఆయుష్ అంటే వై అంటే యోగానే కదా. అవును, వరల్డ్ యోగా డే అవుతుంది ఇప్పుడు June 21st. June 21st ఎందుకు అవుతుంది? మొత్తం ఇయర్లో అదే పెద్ద రోజు, అంటే డే టైం ఎక్కువ ఉంటుంది ఆ రోజు. ఓకే. సమ్మర్ సాలిస్టిస్ అంటారు దాన్ని. ఫుల్ డే పెద్దగా ఉంటుంది డే. డిసెంబర్లో చిన్న డే ఉంటుంది. సో పెద్ద డే ఉంది కాబట్టి అదే రోజు అందరూ యోగా చేయాలి, దినంలో చేయాలి, డేలో చేయాలి. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ యోగా డే అది అయింది. అయితే అప్పుడు అరే యోగాకి ఇంత ఉందా అంటే బయట ప్రపంచంలో చేసినప్పుడు వరకు మన దేశంలో దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఇప్పుడు జో బిడెన్ యోగా చేస్తుండు అంటే మనం యోగా చేస్తాం. అదే ఇప్పుడు వేరే వాళ్ళు హోమియో వాడుతున్నారంటే మనం వాడతాం. ఇప్పుడు నేను మీకు చెప్పినా కదా, ప్రిన్స్ చార్ల్స్ కూడా హోమియోపతి వాడతారు, క్వీన్ విక్టోరియా కూడా హోమియోపతి వాడుతుంది, క్వీన్ ఎలిజబెత్ కూడా హోమియోపతి వాడుతుంది. వాళ్ళకి ఏడ పోయినా ఇంత డబ్బా క్యారీ చేస్తారు వాళ్ళు. అంటే అప్పటి వరకు మీకు తెలియదు కదా, అరే అవునా వాళ్ళు కూడా హోమియోపతి వాడతారా అనేసి. నేను చదివినప్పటి వరకు నాకు కూడా తెలియదు వాళ్ళు కూడా వాడతారు అనేసి. సో మన దేశంలో ఉన్న ఏదైతే సంజీవిని ఉంది కదా, అది మనకు తెలియదు. అమృతం మనకు తెలియదు, బయట దేశోడు చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకే అవేర్నెస్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మీకు ఒక రోజుకి మీ అన్ని బ్రాంచెస్లో ఎంతమంది పేషెంట్లను చూస్తారు మీరు? ఒక్కొక్కసారి 10, ఒక్కొక్కసారి 50, ఒక్కొక్కసారి 100 అట్లా కూడా వస్తారా? అంటే తెలియదు, వస్తారు అట్లా. సో ఓవరాల్గా ఇప్పుడు రీసెంట్ కరోనా అనే తీసుకోండి, మనము ఇంజెక్షన్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాము, వ్యాక్సిన్స్ తీసుకున్నాము. సో దీనికి కూడా ఏమన్నా ముందు రాకుండా హెల్తీగా ఉండడానికి హోమియోపతిలో మందు ఉంటుందా? ఉంటుంది. మేము కూడా ఇచ్చినాం కదా అందరికి ప్రివెంటివ్ మెడిసిన్స్. అవును. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు కొందరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు ఉంటారు, కొందరు డెంటిస్టులు ఉంటారు. అరే ఏంద్రా బాయ్ మీరు రోగం వచ్చే ముందే దీనికి ట్రీట్మెంట్ ఉందని ఎట్లా చెప్తారు అనేసి అడుగుతారు. ఎస్, అఫ్ కోర్స్. ఎందుకంటే కరోనా టైంలో నేను అప్పుడు TV9లో వర్క్ చేసేదాన్ని. నాకు బయటికి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలంటే కొంచెం భయం ఉండేది. ఫస్ట్ మా దగ్గరకు వచ్చిన మెడిసిన్ ఏంటంటే హోమియోపతి వస్తుంది. ఎందుకంటే రోగంకి నేను చెప్పినా కదా స్టార్టింగ్లో, పేరు ఇప్పుడు పెడతాం మనం, రోగం అయితే బాడీలో ఉంది కదా. ఓకే. అయితే మనం ఏం చేస్తామంటే ఓవరాల్ సిమ్టమ్స్ తీసుకుంటాం. ఈ సిమ్టమ్లు రాకుండా ఇవి మందులు డెమోగ్రఫీ ప్రకారం తెలంగాణలో ఉంటే ఒకటి ఉంటుంది, హిమాచల్లో ఉంటే ఒకటి ఉంటుంది. ఎందుకంటే అది చల్ల ప్రాంతం, ఇది వేడి ప్రాంతంని కూడా బట్టి మందు చేంజ్ అవుతుంది. సో ఒకటి మందు ఇట్లా మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వాళ్ళు చెప్తారు, ఇదే మందు ఈ ఏరియాలో ఇవ్వాలి ప్రివెన్షన్ కోసం, మనం పంచుతాం అప్పుడు అందరికి. ఓకే. అట్లా. సో రోగం వచ్చే ముందే ప్రివెంట్ చేయడానికి మందులు ఉంటాయి. కోవిడ్ వచ్చింది, ఫస్ట్ హోమియోపతి డాక్టర్లే అరే మా దగ్గర మందు కూడా ఉంది ప్రివెన్షన్ కూడా ఉంది అనేసి చెప్తారు. స్వైన్ ఫ్లూ వస్తుంది, ఫస్ట్ హోమియోపతి డాక్టర్ మందు ఉంది ప్రివెన్షన్ ఉంది చెప్తారు. సార్స్ వచ్చింది, మీకు గుర్తుందా సార్స్ 2003, అప్పుడు కూడా హోమియోపతి డాక్టర్లు మా దగ్గర మందు కూడా ఉంది, ట్రీట్మెంట్ కూడా ఉంది, ప్రివెన్షన్ కూడా ఉంది, ఫస్ట్ మనం చేస్తాం అట్లా. సో అట్లా చాలామంది వాడతారు, ఇంకా చాలా మందికి రాకుండా అవుతుంది, అండ్ వస్తే కూడా ఈజీగా తగ్గుతుంది. ఇప్పుడు నార్మల్ మెడిసిన్కి వెళ్ళినప్పుడు ఏ డాక్టర్ అయినా ఒక డైట్ చెప్తాడు. సో ఇప్పుడు హోమియోపతిలో కూడా అలాంటి డైట్స్ ఉంటాయి, ఇవి తినకూడదు ఇవి తినొచ్చు. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్, యునాని ఏది ఉన్నా ట్రీట్మెంట్ ఒకటే చేంజ్ ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే మందు ఇచ్చుడు చేంజ్ ఉంటుంది. ఎట్లా, ఇప్పుడు గౌట్ ప్రాబ్లం ఉంది, నేను కాల్చికమ్ ఆటమ్నేల్ అనేసి మందిస్తాను. ఇంగ్లీష్ డాక్టర్ ఏమో కాల్చిసిన్ అనేసి మందిస్తాడు. ఆయుర్వేదం డాక్టర్ ఏమో అదే కాల్చిసిన్ని సంస్కృతంలో ఏమంటారు అది ఇస్తారు. అర్థమైందా మీకు? మందు ప్రిపరేషన్ మోడ్ వేరే, ప్రిస్క్రిప్షన్ రాసుడు పద్ధతి వేరే, మేనేజ్మెంట్ ఒకటే. ఓకే. మేనేజ్మెంట్ అంటే
ఇప్పుడు జలుబు అయింది, స్టీమ్ తీసుకోవాలి. ఇంగ్లీష్ డాక్టర్ అంటాడు, హోమియోపతి డాక్టర్ అంటాడు, ఆయుర్వేదం డాక్టర్ అంటాడు, మన బామ్మ కూడా చెప్తారు, అరే స్టీమ్ తీసుకో. సో మేనేజ్మెంట్ ఒకటే ఉంటుంది ఏ రోగం ఉన్నా. ఓకే. ఇప్పుడు ఫుల్ పేషెంట్కి జాండీస్ ఉంది, లేదంటే జ్వరం ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఏ డాక్టర్ నువ్వు ఐస్ క్రీమే తిను అని చెప్పడు కదా. గోరువచ్చా నీళ్ళు తాగు, రెస్ట్ తీసుకో, ఫ్యాన్ కింద పడుకోకు అనేసి అదే అంటారు కదా. సో అది మేనేజ్మెంట్ కానీ డయట్ కానీ సేమ్ ఉంటుంది అన్నిటికీ, అది సేమ్. ఓన్లీ ట్రీట్మెంట్ విధానం ఒకటే వేరే. ఇన్వెస్టిగేషన్లు కూడా అందరూ చేపిస్తారు, ఇన్వెస్టిగేషన్స్ బేసెస్ మీదనే ట్రీట్మెంట్ ఇస్తాం మనం అట్లా. సో డయట్ కూడా సమానం ఉంటుంది, చెప్తారు హోమియోపతి డాక్టర్లు కూడా డయట్ చెప్తారు అట్లా. సో ఒక భయం ఏంటంటే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇది, హోమియోపతి మెడిసిన్ వాడుతూ పథ్యం చేయాలి అంటే ఈ ఒక రీజన్ ఉంటుంది, ఎందుకు వాడవంటే లాంగ్ టర్మ్ వాడాలి, లేకపోతే పథ్యం చేయాలి డైట్కి, మళ్ళీ ఏమవుతుందో, ఇలాంటి క్వశ్చన్స్ విన్నాను నేను. అలా ఉంటుందా? ఇప్పుడు హోమియోపతికి ఏంటంటే, ఇప్పుడు ప్రతి డాక్టర్ది ప్రాక్టీస్ చేసే స్టైల్ వేరే ఉంటుంది. ఇప్పుడు హోమియోపతిలో ఇప్పుడు నాకు డైలీ కాఫీ తాగే అలవాటు, నేను డైలీ 5-6 కప్పులు కాఫీ తాగుతా. కాఫీ అంటే యూనివర్సల్ యాంటీడోట్ హోమియోపతిలా. అంటే ఇప్పుడు ఏదైనా హోమియోపతి మందు నేను వేసుకుంటున్నానంటే, నేను కాఫీ తాగినా అంటే అది యాంటీడోట్ అయిపోతుంది. ఓకే. కానీ నాకు డైలీ కాఫీ తాగే అలవాటు ఉంది, నేను హోమియోపతి మందు వేసుకుంటే నాకు పనిచేస్తుంది హోమియోపతి మందు. పథ్యం అంటే ఏంది అంటే, ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్ వచ్చిండు, వానికి 300 షుగర్ ఉంటుంది, వానికి మనము హై కార్బోహైడ్రేట్ ఫుడ్, అరే బర్గర్లు తినకు, ఫ్రెంచ్ ఫ్రైస్ తినకు, బిర్యానీ తినకు, బయట చెడ్డ అడ్డం దొడ్డం అన్నీ తినకు అంటే అది పథ్యమాగా అదా మీరు చెప్పండి? కరెక్టే కదా. వాన్ మంచి కోసమే మనం చెప్తున్నాం, అర్థమైంది. అదే పథ్యం ఫాలో చేస్తేనే కదా మనకు రోగం తగ్గేది. అది హోమియో డాక్టర్ దగ్గర వస్తే కూడా చెప్తారు, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర పోతే కూడా చెప్తారు. సో పథ్యం అంటే మీ రోగం పెరగకుండా మనకు హెల్ప్ చేస్తుంది ట్రీట్మెంట్లో, అది ఫాలో చేయండి అంతే చెప్తాం మనం పేషెంట్కి, మనం ఇంకా ఏమీ చెప్పము ఓకే. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా ఓపిక్గా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. ఓకే అండి, థ్యాంక్ యూ.